భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కేంద్రంలో 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి వెన్నెముకైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అవహేళన చేయడం తగదని హితవు పలికారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న వీళ్ళ వివాదాన్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయాలని వెంకటేశ్వర్లు కోరారు. ముందుగా 99 టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పెద్దలకి మరి నూతన సంవత్సరం, అదేవిధంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరి దేశానికి వెన్నెముకైనటువంటి రైతులు, ఆ రైతు యొక్క మంచి పంటలు పండాలని, మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతుని ఆదుకోవాలని, మంచి ధర ఇవ్వాలని, అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 12 సంవత్సరాలు సందర్భంలో ఆనాటి బ్రహ్మం గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో మా చిన్నప్పుడు మా గురువు గారు పాఠాలు చెప్పేటప్పుడు బ్రహ్మం గారు చెప్తా ఉన్నారు, రాబోయే కాలంలో నీటి యుద్ధాలు జరుగుతాయని.